సిద్దిపేట జిల్లా తిమ్మాపూర్లో ఆరోగ్య సంక్షేమంపై మాజీ మంత్రి హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. వైరల్ జ్వరాలతో మహేష్ అనే యువకుడు, శ్రవణ్ అనే బాలుడు ప్రాణాలు కోల్పోగా మరో 50 మంది ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన తెలిపారు. అనంతరం ఆయన తిమ్మాపూర్ పర్యటన సందర్భంగా బాధిత కుటుంబాలను స్వయంగా పరామర్శించారు. ప్రభుత్వం మొద్దు నిద్రలో ఉండడం వల్లే ఈ దుర్ఘటన జరిగింది అని ఆరోపించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డెంగీ నియంత్రణకు సదుపాయాలు కల్పించి గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య సంరక్షణను బలోపేతం చేసి పారిశుద్ధ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టాలని హరీష్ రావు కోరారు. ప్రజల ప్రాణాలను నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. లేకపోతే ఇలాంటి విషాదాల మరలా పునరావృతం అవుతాయని హెచ్చరించారు. పారిశుద్ధ్యం లేక గ్రామాలన్నీ కూడా పడకెక్కినటువంటి పరిస్థితి ఉంది. ఈరోజు జగదేవ్పూర్ మండలం తిమ్మాపూర్ గ్రామంలో కొంతం మహేష్ అనే 34 సంవత్సరాల యువకుడు మరణించడం జరిగింది. అదే గ్రామంలో నాయిని శ్రావణ్ కుమార్ అని ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న విద్యార్థి, 16 సంవత్సరాల యువకుడు ఇవాళ డెంగ్యూతో ఈ గ్రామంలో మరణించడం జరిగింది. గ్రామంలో దాదాపు 50-60 కుటుంబాలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతా ఉన్నారు. అనేక మంది ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లారు. ఇవాళ మొత్తం కూడా అప్పులు తెచ్చి ప్రైవేట్ లో వైద్యం పొంది చాలా కుటుంబాలు కూడా ఆగమాగమవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. అంటే రాష్ట్ర ప్రభుత్వం యొక్క నిర్లక్ష్యం ఎంత దుర్మార్గం అంటే, కేసీఆర్ గారి ప్రభుత్వంలో పల్లె ప్రగతి పేరిట ఊరూరికి ట్రాక్టర్ కొనిచ్చిండ్రు. ప్రతి నెల గ్రామ పంచాయతీకి డబ్బులు పంపించి గ్రామాల్లో ప్రతిరోజు చెత్త సేకరణ జరిగేది. కానీ ఈరోజు పరిస్థితి ఏంటంటే, పంచాయతీ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు రాష్ట్ర ప్రభుత్వానికి. ఎందుకు? మాకు డబ్బులు రావడం లేదు. రాష్ట్రంలో ప్రతి పంచాయత్ సెక్రటరీ కూడా 2 లక్షలు 3 లక్షలు అప్పుల పాలైపోయాయి. మేము ఇక డబ్బులు పెట్టలేము, డీజిల్ పోయలేము, గ్రామ పంచాయతీలు నడపలేము అని చెప్పి ఇవాళ పంచాయత్ సెక్రటరీలు సమ్మె నోటీస్ ఇచ్చారు ప్రభుత్వానికి. అంటే ఈ ప్రభుత్వానికి అసలు ప్రజల ఆరోగ్యం ఏంది, ప్రజలు ఏంటిది అనే పట్టింపు ఉన్నదా మీకు? ఇంతనైనా సోయి లేకుండా తయారైపోయింది. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు రావడం లేదు. గ్రామ పంచాయతీలో స్ప్రే చేద్దామంటే డబ్బులు లేవు, బ్లీచింగ్ పౌడర్ చల్దామంటే డబ్బులు లేవు, ట్రాక్టర్లో డీజిల్ పోయడానికి డబ్బులు లేవు, చెత్త సేకరణ జరగడం లేదు, మోరీలు సాఫ్ చేసే పరిస్థితి లేదు. అంతా అయోమయం, గందరగోళం అయిపోయింది. ఊర్లు ఇలా మంచాన పడతా ఉన్నాయి. ఒక్కొక్క ఇంట్లో వైరల్ ఫీవర్ వస్తే లక్షల రూపాయలు ఖర్చులయ్యి అప్పుల పాలవుతున్నారు ప్రజలు. ఇలా అనేక ఇళ్లలో ఎక్కడ పోయినా కూడా వైరల్, డెంగ్యూ, రకరకాల రోగాలు వచ్చి ప్రజలు ఇలా ప్రభుత్వ ఆసుపత్రుల మీద నమ్మకం పోయింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందులు లేవు, ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం కరువైపోయింది. ప్రైవేట్ ఆసుపత్రులకు పోతే లక్షలాది రూపాయలు ఖర్చు అయిపోయి అప్పుల పాలవుతున్నటువంటి పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి మాటలకు ఎక్కువ, చేతలకు తక్కువ. ఏనాడన్నా ఒక్క ఊర్లో వచ్చి చూసినవా? ఇవాళ ఒకటే గ్రామంలో, తిమ్మాపూర్ గ్రామంలో ఇప్పటికే 2 యువకులు మరణించడం జరిగింది. 40-50 మంది ఇప్పుడు ప్రైవేట్ ఆసుపత్రుల్లో ఇప్పటికీ కూడా వైద్యం పొందుతా ఉన్నారు. ఇప్పటికి కూడా కనీసం ఓ స్పెషల్ డ్రైవ్ లేదు. కేసీఆర్ గారు ఉన్నప్పుడు వానకాలం వస్తే స్పెషల్ డ్రైవ్ పెట్టి పారిశుద్ధ్యం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టేది. దోమలు లేకుండా, ప్రజలకు ఇబ్బంది రాకుండా రాష్ట్రం అంతా కూడా స్పెషల్ డ్రైవ్ పెట్టాం. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత స్పెషల్ డ్రైవ్ కాదు కదా, కనీసం స్ప్రే చేయడానికి కూడా డబ్బులు లేవు, గడ్డి మందుకు పైసలు లేవు, డీజిల్ కు పైసలు లేవు, బ్లీచింగ్ పౌడర్ కు పైసలు లేవు, వాటర్ ట్యాంకులు కడిగిన పాపాన పోలేదు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.